బెంగళూరులోని శివాజీనగర్ మెట్రో స్టేషన్ పేరు మార్చడంపై ఇప్పుడు ఒక కొత్త వివాదం మొదలైంది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం శివాజీనగర్ మెట్రో స్టేషన్ పేరుని సెయింట్ మేరీస్ మెట్రో స్టేషన్గా మార్చాలని చూస్తుంది. అసలు ఇంకా ప్రారంభమే కాని ఈ శివాజీనగర్ మెట్రో స్టేషన్ పేరు మీద ఎందుకు ఈ వివాదం? బెంగళూరు నమ్మ మెట్రో పింక్ లైన్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడే నిర్మాణం జరుపుకుంటున్న స్టేషన్ ఈ శివాజీ నగర్. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టుని 2026 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని డెడ్లైన్ పెట్టుకుంది. ఈ స్టేషన్ పేరు శివాజీనగర్ మెట్రో స్టేషన్ అని ముందే నిర్ణయించబడింది. ఎందుకంటే ఆ ప్రాంతం పేరు శివాజీనగర్ కాబట్టి. మరి ఆ ప్రాంతానికి శివాజీనగర్ అనే పేరు ఎలా వచ్చిందంటే 17వ శతాబ్దంలో శివాజీ మహారాజ్ ఈ ప్రాంత ప్రజల్ని కలవడానికి ఇక్కడికి వచ్చారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని శివాజీనగర్ అని పిలుస్తున్నారు. ఇది ఒక మెట్రో స్టేషన్ పేరు మాత్రమే కాదు, ఈ అసెంబ్లీ నియోజకవర్గం పేరు కూడా శివాజీ నగరే. కానీ ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం రిజ్వాన్ అర్షద్. ఈయననే ఇప్పుడు శివాజీనగర్ మెట్రో స్టేషన్ పేరుని సెయింట్ మేరీస్ గా మార్చాలని ప్రతిపాదించింది. ఈ ప్రాంతంలో సెయింట్ మేరీస్ బసిలికా అనే ఒక పురాతనమైన చర్చ్ కూడా ఉంది. ఈ చర్చ్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ ప్రతిపాదించిన పేరు మార్పు అభ్యర్థనను అంగీకరిస్తున్నట్టు ప్రకటించారు. మరి ఇప్పుడు శివాజీనగర్ మెట్రో స్టేషన్ పేరు మార్చడం అంటే శివాజీ మహారాజుని అవమానించినట్టు కాదా? సాధారణంగా కొత్త స్టేషన్లు ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసినప్పుడే ఆ ప్రదేశం పేరు ఆధారంగా స్టేషన్ పేరు ఖరారు చేస్తారు. ఈ పేర్లు అధికారికంగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR లో ఉంటాయి. ఆ తర్వాత బెంగళూరు మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ అలాగే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఆమోదిస్తాయి. ఆ తర్వాతే నిర్మాణం మొదలవుతుంది. అందుకే స్టేషన్ ఇంకా ప్రారంభం కాకపోయినా శివాజీనగర్ మెట్రో అనే పేరు ఇప్పటికే రికార్డులో ఎక్కించేశారు. సాధారణంగా మెట్రో స్టేషన్ పేరు మార్చాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. బెంగళూరు మెట్రో రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ అలాగే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినా కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కానీ ఈ ఇష్యూలో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే హిందూ సామ్రాట్ శివాజీ మహారాజ్ పేరు మీద ఉన్న శివాజీనగర్ నియోజకవర్గం నుంచి హిందూ ఓట్లతో కూడా గెలిచిన ఒక ముస్లిం ఎమ్మెల్యే హిందువులు దేవుడిగా పూజించే శివాజీ మహారాజ్ పేరుకు వ్యతిరేకంగా క్రైస్తవ మతానికి సంబంధించిన పేరును రికమెండ్ చేస్తున్నాడు. మరి ఇతనికి క్రైస్తవుల మీద ప్రేమనా లేక హిందువుల మీద దేశమా అనేది ఆ దేవుడికే తెలియాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి.